హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నిరీక్షణను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. చూడండి నిరీక్షణ నాడిగా నడకుండా వంకర తింకరలు నడుస్తుంది. హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళాను. తను ఇంజెక్షన్ ఏయించుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంజెక్షన్ కూడా డాక్టర్లు కూడా ఈయలేనంతగా గోల చేసింది. డాక్టర్లు అయితే మెడిసిన్ రాసి ఇచ్చారు. మెడిసిన్ కొనుక్కోవడానికి నిరీక్షణను ఎత్తుకొని మెడికల్ షాప్‌కి అయితే వస్తాను. మెడిసిన్ తీసుకొని రిటర్న్ అయిపోవడమే. నిరీక్షణ అయితే ఆ కార్లు చూసి అస్సలు నిలబడట్లేదు. గెంతులేసేస్తుంది. నన్ను ఈ వీడియో కూడా నాడిగా తీసుకొనివ్వట్లేదు. ఇంటికెళ్ళిపోసి పద అని గోల పెడేస్తుంది. అసలు అటువైపు దాటడానికి కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అందుకే కొంచెంసేపు ఆగి మెడికల్ షాప్‌కెళ్ళాను. మెడికల్ షాప్‌లో అయితే ఆయింట్మెంట్, మెడిసిన్స్ ఇచ్చారు. తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో తీయడానికి నిరీక్షణ అంతగా సహకరించట్లేదు. గోల గోల పెట్టేస్తుంది. నిరీక్షణ చూడండి ఎలా పడుకుందో నా ఒళ్ళున ఆటోలోని. మళ్ళీ ఇంటికెళ్ళిపోతున్నాం అంటే గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంజెక్షన్ ఎంచుకోలేదు కదా, డాడీకి కంప్లైంట్ ఇస్తానంటే నా వంక ఇలా సైడ్‌కి చూస్తుంది. చూసినావు పదా ఇంటికెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా ఇంటికైతే వస్తాము. ఇంజెక్షన్ తప్పించుకున్నానని నిరీక్షణ గెంతులేసుకుంటూ ఇంటికెళ్తుంది. మేమేమైనా కొట్టినా, తిట్టినా నాన్నొచ్చిన వెంటనే కంప్లెయింట్లు ఇస్తదనమాట మా మీద. ఈరోజు ఇంజెక్షన్ చేయించుకోలే కదా, ఈరోజు మా నాన్నకి నేనిత్తాను కంప్లెయింట్లు దాని మీద. ఆఖరికైతే ఏదో ఒకలా ఇంటికో ఏదో వస్తాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.